రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు అవలంబిస్తున్న విధానాలు, రాష్ట్రంలో ప్రస్తుతం నడుస్తున్న దోపిడీ విధానం, పార్టీ ఏదైనా, ప్రభుత్వం ఏదైనా, నాయకుడు ఎవరైనా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని, రాష్ట్ర సంపదని దోపిడీ చేస్తున్న విధానంలో విసుగు చెంది అణగారిన వర్గాల కోసము, అణచివేతకు గురవుతున్న వర్గాల కోసము ఎక్కడో ఒక చోట రాజకీయ మార్పు రావాలి. ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలు, రాజకీయ వ్యవస్థలు, నాయకులు గత దశాబ్దాల కాలం నుండి పూర్తిగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని, ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రాన్ని, రాష్ట్ర వనరులను, రాష్ట్ర సంపదను దోపిడీ చేస్తున్నారు. ఎవరైతే బీసీ వర్గాలు కావచ్చు, దళితులు కావచ్చు, మైనారిటీలు కావచ్చు, వీళ్ళందరినీ కూడా కేవలం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఉపయోగించుకుంటున్నారు తప్ప పూర్తిగా వీళ్ళు, వీళ్ళ వర్గాలు, వీళ్ళ కుటుంబాలు రాష్ట్రాన్ని దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారనే ఆలోచనతోటి రాష్ట్రంలో ఉన్న దోపిడీ రాజకీయాల వైపు నుండి ప్రజా రాజకీయం దిశగా వెళ్లాలంటే ఖచ్చితంగా ప్రత్యామ్నాయ రాజకీయం కావాలి, ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీ కావాలి అనే ఆలోచనతో, ఒక ఆశయంతో భారత చైతన్య యువజన పార్టీని ఆవిర్భావం చేయడం జరిగింది. రాష్ట్రంలో బీసీవై పార్టీ ప్రస్తావన కొనసాగుతుంది.